దేవుని దయ ఈ ప్రాంత ప్రజల చల్లని చూపే బ్యాంకాక్లో జరిగిన ఉప్పెన నుండి తమను బయటపడేలా చేసిందని బ్యాంకాక్ భూకంప ఘటనపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ భావోద్వేగం చెందారు. తమ బంధువుల ఫంక్షన్లో హాజరు కావడానికి బ్యాంకాక్ వెళ్లిన సందర్భంలో అక్కడ సంబంధించిన భూకంపం నుండి రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ కుటుంబ సభ్యులు సేఫ్గా బయటపడ్డారు. అక్కడ జరిగిన భూకంప సంఘటనపై మానాలి ఠాకూర్ మాట్లాడుతూ టైటానిక్ షిప్ సముద్రంలో పడుతున్నప్పుడు ఎలా ఊగుతుందో భూకంప సమయంలో కూడా అలాగే జరిగిందని, ఆ సమయంలో తాము 35వ ఫ్లోర్లో ఉన్నామని, అక్కడి నుండి నడుచుకుంటూ ఎలా దిగామన్నది ఒక మిరాకిల్ లాగే ఉందని తెలిపారు. భూకంప సమయంలో బిల్డింగ్ మొత్తం అటు ఇటు ఊగుతూనే ఉందని, అలాగే కింద పడుతూ లేస్తూ కిందకు దిగి కారు ఎక్కగానే చుట్టూ ఉన్న బిల్డింగ్లు అన్నీ కూలుతున్నాయని, కానీ తమకు మాత్రం ఏమీ కాకుండా ఆ దేవుడే తమను ప్రొటెక్ట్ చేస్తున్నట్లు ఉందని భావోద్వేగంతో తెలిపారు. సమయానికి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ఉందని, తాము ఎక్కిన ఫ్లైట్ చివరిదని, ఆ సంఘటనను తలుచుకుంటేనే భయమేస్తుందని మానాలి ఠాకూర్ వెల్లడించారు. ఇది ఒక మెరికల్ టు హ్యాపెన్. ఇది అసలు జనరల్గా అయితే ఈరోజు రామగుండానికి రాజ్ ఠాకూర్కి చాలా పెద్ద కెలామిటీగా ఉంటుండే, కానీ ఆ దేవుడు ఎట్లనో ఆ 35 ఫ్లోర్లు దిగడం ఏంటి, మేము బయటకు రాగానే కారు ఎక్కంగానే ముందుకు వెళ్ళిపోయినాము. ముందుకు వెళ్ళగానే ఇటు నుంచి బిల్డింగ్లు పడుతున్నాయి, అటు నుంచి బిల్డింగ్ పడుతున్నాయి, అయినా మాకేం కాలే. నేను అనుకోవడం ఆ దేవుడు మమ్మల్ని ఇట్లా కవచం లాగా ఆయననే వచ్చి మొత్తం మా కారుని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ వరకు చేర్చిండు. ఫ్లైట్ ఎగిరింది కూడా మా ఫ్లైటే లాస్ట్ ఫ్లైట్ కావడంతో అసలు అది ఇంకా మా మైండ్లోకి వెళ్ళి పోతలేదు. చిన్న బాబు అయితే వాడు రాత్రి కూడా నిద్రపోలేదు 5 గంటల వరకు. అదే భయం మీద అయిపోయింది. టైటానిక్ షిప్ ఏదైతే ఓషన్లో మునుగుతుంటే ఎట్లా ఊగుతుందో అంత స్పీడ్ 7.7 అంత స్పీడ్లో మేము ఇక్కడ ఈ మెట్టు దిగుతుంటే ఇక్కడి నుంచి అవతల పడుతున్నాం, అవతల నుంచి లెగ్స్ మళ్ళీ యూతలు పడుతున్నాం. అంటే ఇట్లా స్పీడ్లో ఒక వేవ్ లాగా, అంటే ఒక వాటర్ వేవ్ వస్తే మనుషులు ఎట్లా కొట్టుకోబోతారో అట్లా జరిగిన ఆ దేవుడు కవచంతో మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి. థ్యాంక్ యూ.